నేను శ్రీజకి చెప్తాం అనుకుంటున్నాను. నా రైటింగ్ చూడండి బాగానే ఉంటుంది. ఆర్గ్యుమెంట్, ఏదైనా గొడవ ఉన్నప్పుడు నువ్వు ఆర్గ్యూ చేయి. నేను నీకు అప్పుడు కూడా అదే చెప్పా, ఆర్గ్యూ చేయడం మన హక్కు. మనం ఒక గొడవని కన్ఫామ్గా మనం డిపెండ్ చేయాలి, కానీ అది ఎక్కువ ప్రొలాంగ్ చేయొద్దు. నీ పాయింట్ చెప్పేసి వదిలేసే తర్వాత అవతల ఇష్టం. అదే చాలా మందిలో కూడా అదే ఉంది నాకు తెలిసినంత వరకు, మోస్ట్ ఆఫ్ ది. ఎందుకంటే ఈ అమ్మాయి ఎక్కువసేపు ఆర్గ్యూ చేసిద్ది, అమ్మ బాబోయ్ ఈ పిల్లలతో పెట్టుకోలేము అలా అనుకుంటారు. అది నువ్వు తగ్గించేసే, అది తగ్గించేస్తే నువ్వు సూపర్ ఉంటావు అని నా ఒపీనియన్. ఇది నా సలహా. అంతే. పాయింట్ ఉంటే పాయింట్ చెప్పేసి మళ్ళీ దాన్ని రిపీటెడ్ గా. నాకు ఏంటంటే జనరల్ ఏమైతుంది అంటే నేను చెప్తుంటే మళ్ళీ అది ఏదో అంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏదైనా వస్తూ ఉంది. సో అది షార్ట్ కట్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ అగ్రీ విత్ దట్. నా సలహా భరణి అన్నకి, అంటే నేను సలహా ఇచ్చేంత పెద్దోనైతే కాదు, కానీ చిన్న సలహా. నేను ఒక 2 సార్లు అబ్జర్వ్ చేశాను, తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలి. సో అది టైంకి, సో టైం అయిపోయిన తర్వాత సో అది నా వల్ల మిస్టేక్ జరిగింది అని బాధపడుతుంటారు. సో అది కాకుండా ఆ టైంకి తప్పు జరిగినప్పుడు అప్పుడు ఒప్పుకుంటే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. అంతే అన్న, ఇంకేం లేదు. నా రైటింగ్ తప్పు జరిగినప్పుడు ఒప్పుకోవాలి. టైం ఓకే. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఆల్రెడీ ఒకసారి నేను ఇది వీకెండ్ ఎపిసోడ్ లో జరిగింది, నేను ఒప్పుకోవడం జరిగింది. సేమ్ హౌస్ సార్ నుంచి కూడా ఇదే రాము ఇచ్చిన అడ్వైజ్ నాకు ఇచ్చారు. ఆయన కూడా అవన్నీ తప్పు ఒప్పుకున్నా సరే అది కరెక్ట్ కాదు. అది తప్పు జరిగినప్పుడే, నేను తప్పుని ఫీల్ అయినప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తే అది కరెక్ట్ అవుతుందని చెప్పన్నారు. అది ఒక్కసారి జరిగింది నాకు 6 weeks.